స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటి వరకు పీపుల్ స్టార్ అంటే ఆర్ నారాయణమూర్తి అని మాత్రమే ఆడియన్స్ కు తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా మరో పీపుల్ స్టార్ పుట్టుకొచ్చాడు. పైగా ఆర్ నారాయణమూర్తి తీసే లేదా తెరకెక్కించే సినిమాలకు క్వైట్ ఆపోజిట్ గా మూవీస్ తీస్తున్నాడు. ఇంతకీ ఎవరా కొత్త పీపుల్ స్టార్? సామాన్య ప్రజల గొంతుక, తెలుగు తెరపై ఎర్ర జెండా ఆర్ నారాయణమూర్తి. ఆయన పేరు చెప్పగానే పీపుల్స్ స్టార్ కదా అంటారు. ఆయన నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గురించి మాట్లాడతారు. తెలుగు సినిమా ఎంతగా మారినా ఆయన మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాలను నమ్మి సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైనే సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో పీపుల్స్ స్టార్ పుట్టుకొచ్చాడు. ఆయనే సందీప్ కిషన్. యంగ్ హీరో సడన్ గా ఈ టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. పైగా ఆర్ నారాయణమూర్తి టైటిల్ ను తాను ఎందుకు తీసుకున్నాడు అనేది కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. పీపుల్స్ స్టార్ అంటే నిత్యం పీపుల్స్ గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆర్ నారాయణమూర్తికి సినీ అభిమానులు పెట్టిన పేరు. మరి సందీప్ కిషన్ ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయన వివరించాల్సి ఉంది. ధమాకా దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మజాకా. ఈ సినిమా పోస్టర్ పైనే సందీప్ కిషన్ పేరుకు ముందు పీపుల్స్ స్టార్ అనే కనిపించింది. వచ్చే సంక్రాంతి పండక్కి చిరు నటించే విశ్వంభర, అలాగే వెంకటేష్ కొత్త చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య న్యూ మూవీతో పాటు రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. మరి ఈ కొత్త పీపుల్స్ స్టార్ ధైర్యం ఏంటి అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.